చూడాలా నా వైపు అంటే స్ట్రైట్గా చూడండి. అందరికీ నమస్కారం. తెన్నాంధ్ర నేవల్ యూనిట్ ఎన్సిసి లెఫ్టినెంట్ కమాండర్ అండ్ కమాండింగ్ ఆఫీసర్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ గణేష్ గోదంగవే గారి ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ వెంగళరావు నగర్ నెల్లూరులో సెకండ్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి గుండాల నరేంద్రబాబు ఆధ్వర్యంలో వెంగళరావు నగర్ డైకాస్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి బియాని హోమ్లో ఈరోజు భారత నౌకాదళ దినోత్సవ సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధంలో పాకిస్తాన్ మీద భారతదేశం విజయం సాధించినటువంటి నేపథ్యంలో అత్యంత ఆనందోత్సాహాల మధ్య దేశవ్యాప్తంగా ఈరోజు భారత నౌకాదళ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి తూర్పు నౌకాదళంలో మరి విన్యాసాలు చేస్తూ భారత నౌకాదళం యొక్క విశిష్టతని ప్రాధాన్యతని భారతదేశ రక్షణలో ఇండియన్ నేవీ చేస్తున్నటువంటి సేవల్ని ప్రజలందరికీ తెలియజేసేటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వియాని హోమ్లో ఉన్నటువంటి పిల్లలకు మా తెన్నాంధ్ర నేవల్ యూనిట్ ఎన్సిసి తరఫున పిల్లలకి ఫ్రూట్స్ పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఈ వియాని హోము ఇన్స్ట్రక్టర్ రమా గారు, అదేవిధంగా మా ఎన్సిసి క్యాడెట్స్, అదేవిధంగా వియాని హోంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడాను ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి బాల్యం నుంచే ప్రతి ఒక్కరు కూడా దేశభక్తిని, సేవాభావాన్ని, నాయకత్వ లక్షణాలని, పోరాట పటిమని, జాతీయ సమైక్యతని, క్రమశిక్షణని అలవర్చుకోవాలి. మరి దేశం నాకేమి ఇచ్చింది అనేటువంటిది కాకుండా దేశం కోసం నా వంతుగా నేను ఏం చేస్తున్నాను లేదంటే ఏం చేయగలను అని మనం ప్రశ్నించుకోవాలి. మానవ జీవితానికి ఎప్పుడు కూడాను నిస్వార్థ సేవలు చేసినటువంటి వారి జన్మే ఒక ధన్యతగా మనం భావిస్తాం. కాబట్టి మన కోసం మనం చేసుకునేది మనతోనే అంతరిస్తుంది. ఇతరుల కోసం అంటే పరుల కోసం చేసిందే అది మన ఖాతాలో మిగిలి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు కూడా మనము ఇతరుల కోసం మనం ఎంతవరకు సహాయపడగలం అది మనకు ఒక సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా చిన్నతనం నుంచి మంచి అలవాట్లని అలవర్చుకొని మీరు బాగా చదువుకొని మంచి స్థాయికి ఎదగాలని తెలియజేస్తూ మరి మా ఎన్సిసి క్యాడెట్లు అందరూ కూడాను ఈరోజు వర్షం అయినప్పటికీ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారు కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. జై హింద్. నమస్కారం.